నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్. రఘురామకృష్ణ ఎట్టకేలకు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఉంది అన్నారు, నరసాపురం అంటున్నారు. ఎక్కడి నుంచి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది సార్? అంటే ఆయన కోరుకున్న ప్రాంతం నుంచి అయితే అవదు. ఆయన నరసాపురం కోరుకున్నాడు అయిపోయింది. నిజానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు అనే అభిప్రాయం కూడా వినిపించింది. ఆయన కూటమికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం కూడా చేశాడు, దాడి చేశాడు కూటమి మీద, చంద్రబాబు మీద కూడా కామెంట్స్ చేశాడు. ఆయన బీజేపీ నాయకత్వం మీద కామెంట్స్ చేశాడు. అలాగే గతంలో బీజేపీ బాధ్యతలు చూసినటువంటి సోము వీర్రాజు జగన్ మనిషి అని కూడా ఒక స్టాంప్ వేశాడు. జగన్ చెప్పుచేతల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉంది అన్న టైపులో కూడా మాట్లాడేశాడు. ఆయన దాడి చేయని రాజకీయ నాయకుడు లేడు ఈ మధ్యకాలంలో కూటమి నుంచి. ఇది ఫైనల్గా ఇతన్ని బయట ఉంచటం ప్రమాదకరం అని భావించి ఆయన్ని పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు సిద్ధపడినట్టుగా కనిపిస్తోంది. ఈయన మీద కూడా ఒక విమర్శ వచ్చింది. అంటే నాకెందుకు టికెట్లు ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆయన వ్యతిరేకుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అంటే, మిమ్మల్ని పిలిచి సభ్యత్వము టికెట్ రెండూ ఇవ్వాలా, వాళ్ళు పిలిచి ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చాలామంది దాడి చేశారు ఆయన మీద. ఆయనే ప్రస్తావించుకున్నాడు చాలా సందర్భాల్లో ఇవన్నీ. అందుకని ఫైనల్గా ఏదో పార్టీలో చేరదాం, మనం చేరి టికెట్ గురించి దెబ్బలాడదాం. ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఎన్నికలకి 6 నెలల ముందే ఆయన తెలుగుదేశంలో చేరి ఉంటే డెఫినెట్గా ఆయన అనుకున్నటువంటి కూటమిని కన్విన్స్ చేయగలిగి ఉండేవాడు చంద్రబాబు. అంత మాత్రమే కాదు, ఈయనకి బీజేపీతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వంతో నేరుగా మాట్లాడే వాతావరణం కూడా ఉంది. అందుకని అక్కడే మాట్లాడుకుని నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను, కాబట్టి కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి ఆ సీటు వదులుకొని మరొక సీటు అనుకోండి, నేను అక్కడ కంటెస్ట్ చేస్తానని చెప్పుకుంటే అయ్యేదే. కానీ ఆయన ఒక రకంగా ఇగోకి వెళ్ళి వాళ్ళంతట వాళ్లే వచ్చి పార్టీ సభ్యత్వం ఇచ్చి, అయ్యా మీరు బలానా సీట్ నుంచి, బలానా ఏరియా నుంచి, బలానా నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయండి ప్లీజ్ అని ప్రాధేయపడాలనుకున్నాడు. బైబిల్ వాక్యం ఒకటి ఉంటుంది, తనని తాను హెచ్చించుకున్నవాడు శిక్షించబడును అని. అట్లా తనని తాను హెచ్చించుకున్నాడు ఈయన. వాళ్ళు శిక్షించారు, అయిపోయింది, ఆ శిక్ష అనుభవించేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనల్గా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పాడు. అది చేరే వరకు అనుమానాస్పదమే. ఆయన కెరియర్లో ప్రతి అలా ఒక ట్విస్ట్లు ఇస్తూ ఉంటాడు ఆయన. అందులో భాగంగా తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, ఆయన ఎలా వాడుకోవాలి అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి విడిగా వ్యూహం ఉంది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు గారు చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాడు. కడప ఎంపీ టికెట్ కూడా చాలా హోల్డ్ చేసి పెట్టాడు ఆయన. షర్మిలది కన్ఫర్మ్ అయిన తర్వాత అభ్యర్థిని ప్రకటించాడు అక్కడ. ఈ పద్ధతిలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. నామినేషన్ల ప్రక్రియ మొదలవడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఏదో ఒక కన్వీనియంట్ ప్లేస్ చూసి ఆయనకి ప్లేస్మెంట్ ఇవ్వచ్చు. లేదు, పార్టీ ప్రచారానికి ఆయన్ని బాధ్యుడిగా చేసి ప్రచారానికి వాడచ్చు. ఆయన బలంగా దాడి చేయగలడు కాబట్టి ఎవరి మీదైనా ప్రచారానికి వాడుకోవచ్చు. ఇలా బహుళార్థకంగా ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో రఘురామకృష్ణరాజుకి పసుపు కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కూడా కొత్త కాదు ఆయనకి. ఆయన తెలుగుదేశంతోనూ ప్రయాణం చేశాడు, గతంలో భారతీయ జనతా పార్టీతో ప్రయాణం చేశాడు, ఒక జనసేనతో తప్ప మిగిలిన అన్నిటితోనూ తిరిగాడు ఆయన, వైసీపీతో సహా. ఇప్పుడు జనసేనలో చేరుంటే ఇంకా బాగుండేది, అంటే కొత్త ఏరియాలోకి ఎక్స్ప్లోర్ అయినట్టుగా ఉండేది ఆయనకి. కానీ ఎందువలనో ఆయన పచ్చకండువా కప్పుకోవడానికే సిద్ధపడ్డాడు. చంద్రబాబు గారి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తాడా, లేదు ఆయన ఇచ్చినటువంటి టికెట్ తీసుకుని ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేస్తాడా
ఇవన్నీ ఆయన చేరిక రోజే ప్రకటించేస్తారు, అయిపోతుంది అది. ఏదేమైనా రఘురామకృష్ణరాజు ఆయనకి భయపడే చంద్రబాబు నాయుడు గారు ప్లేస్మెంట్ ఇస్తున్నాడని మాత్రం బలంగా అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందులో చేరిన తర్వాత ఎవరెవరి మీద ఎలా దాడి చేస్తాడు అనేది చూడాలి. అండ్ సార్, ఇప్పుడు రఘురామకృష్ణకి నరసాపురం నుంచి ఖచ్చితంగా గెలుస్తారు అని తెలిసినప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ల్యాగ్ చేశారంటారు? అలా కాదు కదా, అంటే కూటమి నుంచి వాళ్ళు కోరుకున్నారు ఈయన గెలుస్తాడు, ఓకే. కానీ ఒక జరుగుతున్నటువంటి కూటమికి ఒక విధేయత ప్రకటించటం అనేది కూడా ఉంటుంది కదా, అది చేయలేదు ఆయన. అది చేయకపోవడం వల్లనే ఆలోచనలో పడ్డారు అందరూ ఏం చేయాలి అని. ఆయనతో వేదికలు షేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని వేదిక మీదకి పిలిచే సమయంలో ఆయన చాలా చమక్కులు వాడాడు. రఘురామకృష్ణరాజు గురించి పాజిటివ్ టోన్లో చాలా నెగిటివ్ అంశాలు కూడా తడుముతూ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అంటే ఒక భయం ఉంది అతని మీద, భయం ఉంది. ఆల్రెడీ అతని మీద ఒక ప్రచారం ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రాజకీయ పార్టీలని అనే చాలామంది కామెంట్ చేశారు. అయితే నేనేం బ్లాక్ మెయిల్ చేయటం లేదు, ఆయనకు ఒక విడిగా ఒక ప్రోగ్రాం ఉంది రచ్చబండ అని. ఆయనే కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు. ఆ రచ్చబండ కార్యక్రమంలో ఆయన చేత తిట్లు తినని పొలిటీషియన్ లేడు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా కూడా మాట్లాడాడు ఆయన. ఈ ప్రాసెస్లో ఆయన గెలుస్తాడా లేదా అనే దానికంటే కూడా విధేయతని కొలమానంగా చూసి ఆయన అలా పక్కకి జరిపారు. ఇప్పుడు కొంచెం తగ్గాడు ఆయన. అంటే తెలుగుదేశంలో నిర్ణయం తీసుకున్నాడంటేనే తగ్గినట్టు. అలా కాకుండా నిజానికి ఆయనకున్నటువంటి టెంపర్కి ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయటమో లేదు, ఒక ప్రాంతీయ పార్టీ తనే పెట్టి అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టితే ఆయనకు ఒక ఐడెంటిటీ ఉంది తెలుగు సమాజంలో. దాన్ని ఆయన పొలిటికల్గా క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఎందుకని తాత్సారం చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ నిజానికి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయటమో లేదు సొంత పార్టీ పెట్టుకోవటమో చెయ్యొచ్చు అనే అభిప్రాయం కూడా చాలామంది నుంచి వ్యక్తమైంది. ఫైనల్గా ఆయన ఈ ఎన్నికల వరకు కూటమితోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఓడిపోబోతున్నాడు, కూటమి అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంది అని చాలా సర్వేలు, చాలా వ్యాఖ్యానాలు, జోస్యాలు ఇవన్నీ నడిచినాయి. ఒకవేళ ఈ ప్రభావానికి గురయ్యాడా ఆయన అనేది డౌట్. ఒక దశలో వైఎస్ఆర్సీపీలోకి పునఃప్రవేశం చేయబోతున్నాడు అని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. కానీ ఆయన వైసీపీ కంటే కూడా కూటమి వైపు జరగటానికి ఆలోచన చేయటం వెనకాల ఉన్నటువంటి మోటో ఏంటంటే కూటమి గెలవబోతోంది అని అక్కడ కనిపిస్తున్నటువంటి వాతావరణమే. ఆ వాతావరణ ప్రభావంతోనూ తను మాట్లాడాడు కూడా, కూటమి గెలవబోతోంది అని జోస్యం ఆయన కూడా చెప్పాడు. కాబట్టి తను చెప్పిన మాటలకి తానే అడ్మైర్ అయ్యి తాను అనుకున్నటువంటి రూట్లో ప్రయాణం మొదలుపెట్టాడు ఆయన. చూద్దాం ఎక్కడ చేరుతాడో. టికెట్ వచ్చే వరకు అనుమానమే. పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన టికెట్ ఇవ్వాలని కాదు, టికెట్టు అనేది ప్రధాన అంశంగా పెట్టయితే ఆయన చేరటం లేదు. ఏదో ఒక పార్టీ గెలుపుకి అవకాశాలున్న పార్టీలో చేరటం మంచిది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని యాప్ చేసుకున్నాడు ఆయన. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.